హలో అండి. కొబ్బరి పచ్చడి కొంచెం డిఫరెంట్‌గా, టేస్టీగా కావాలి అంటే గనక ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. అన్నంలోకే కాకోకుండా టిఫిన్స్‌లో కూడా చాలా బావుంటుంది. దానికోసం అయితే ముందు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని, ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, కొద్దిగా మెంతులు, ఒక గుప్పెడు వరకు కరివేపాకు వేసుకొని ఇదంతా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం దోరగా ఫ్రై అయ్యాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మీ స్పైసీని బట్టి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిపోయాక దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, కొద్దిగా చింతపండు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు ఇలా వేయించుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది పాడవకోకుండా ఒక 4, 5 రోజులైనా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఇలా అన్నీ వేగిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని అన్నీ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ముందు కచ్చపచ్చ దంచుకున్నాక మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి దీంట్లో కాచి చల్లార్చిన ఒక గ్లాస్ వరకు పాలు, చిక్కటి పాలు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడికి తాలింపు వేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో గనక తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరైతే ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఈ ఫుల్ వీడియో అయితే మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. తప్పకుండా వాచ్ చేసి ట్రై చేసేయండి.